గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని, వైఎస్ఆర్ ఆరోగ్య వర్సిటీ పేరును ఎన్టీఆర్ వర్సిటీగా మార్చామని తెలిపారు. ఈ రాష్ట్రంలో గంజాయి అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి నియంత్రణ కమిటీ వేశామని తెలిపారు. కమిటీ సూచనల మేరకు చర్యలు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 183 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. ఎన్నికల ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం 3 ఏళ్లుగా టెట్ నిర్వహించకపోవటం వల్ల డిఎస్సి అభ్యర్థులు మార్కులు పెంచుకునే అవకాశం కోల్పోయారని వివరించారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించిందన్న మంత్రి పార్థసారథి, పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. వైఎస్ఆర్ ఆరోగ్య వర్సిటీ పేరును ఎన్టీఆర్ వర్సిటీగా మార్చామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. గత ప్రభుత్వం వర్సిటీ పేరు మార్చడం వల్ల వైద్యులు అనేక ఇబ్బందులు పడ్డారని, వైద్యులు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు వర్సిటీ పేరు మార్చామని వివరించారు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి నియంత్రణ కమిటీ వేశామని తెలిపారు. కమిటీ సూచనల మేరకు చర్యలుంటాయని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్కు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి వెల్లడించారు. వ్యవసాయ రంగంలోనూ స్కిల్ డెవలప్మెంట్ అమలు చేస్తామని తెలిపారు. అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తున్నామని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 183 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని, మిగతా 20 క్యాంటీన్లను కూడా త్వరలో ప్రారంభిస్తామని వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. రైతులందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తామని స్పష్టం చేశారు. సామాజిక పెన్షన్ల పెంపు 4,000 జూలై 1 నుంచే ఇస్తామని, 3 నెలల బకాయి కలిపి జూలై 1న 7,000 పంపిణీ చేస్తామని పార్థసారథి తెలిపారు. పెంపుదల మూలంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తాను. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, పోయిన ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకుంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి కేవలం ఒక 10-15 రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఈ పెన్షన్ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి, ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్లన్నింటినీ కూడా పెన్షన్దారులు చేతిలో పెడతామని చెప్పి, డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినీయంగా మనం చేస్తామని నేను. మరి ఒక కేటగిరీ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్కి 3,000 నుంచి 6,000 రూపాయలు, పూర్తి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 15,000 రూపాయలు కూడా పెంపుదల కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, లివర్ డిసీజు, అదేవిధంగా ఎలిఫెంటాసిస్, కిడ్నీ, ఇటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయలకి పెంచడం జరుగుతుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. వీటన్నిటి మూలంగా, అంతేకాకుండా మేము చెప్పినట్లు జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు, అంటే మంత్లీ పెన్షన్ 4,000 రూపాయలు, బకాయిలు ఏప్రిల్, మే, జూన్ ఏదైతే చెప్పామో ఆ 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు, మొత్తం కలిసి 7,000 రూపాయలు మరి ఇవ్వబోతున్నామని చెప్పేసి మనవి చేస్తాను. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో 183 అన్నా క్యాంటీన్లు నడిచేవని, ఇప్పుడు ఆ అన్నా క్యాంటీన్లను వెంటనే ప్రారంభిస్తామని అన్నారు. 183 అన్నా క్యాంటీన్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని, వాటిని వెంటనే మొదలు పెడతామని, మరొక 20 అన్నా క్యాంటీన్లకు అనుమతి ఇచ్చామని, పనులు వివిధ దశల్లో ఉందన్నారు. రాజధాని ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారని, జ్యుడిషియల్ బంగ్లాలు, ఐఏఎస్ అధికారుల బంగ్లాలు కనబడటం లేదని, తుమ్మ చెట్ల మధ్య ఉన్నాయని, వాటిని క్లియర్ చేయమని ఆదేశించడం జరిగిందన్నారు. అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేసేదానికి ఏదైతే జియో ఇచ్చారో ఆ జియోని క్యాబినెట్ యాక్చువల్గా రాటిఫై చేసింది. 100 డేస్ లోపల అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 183 అన్నా క్యాంటీన్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇమీడియట్గా ఆ 183 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించి యాక్చువల్గా
టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తాం. మరొక 20 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా అప్పుడు శాంక్షన్ చేసి ఉన్నాయి. అయితే వాటి వర్క్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి స్టార్ట్ చేయమని క్యాబినెట్లో యాక్చువల్గా నిర్ణయించడం జరిగింది. రాజధాని అంటే యాక్చువల్గా సీఎం గారు కూడా రాజధాని మొత్తం విజిట్ చేశారు. కొన్ని బిల్డింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ బంగళాలు కానీ లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ కొన్ని బంగళాలు కానీ అసలు అవపట్టాలి, ఎందుకంటే మొత్తం తుమ్మ చెట్ల మధ్యలో ఉన్నాయి. అందువల్ల అవన్నీ యాక్చువల్గా క్లియర్ చేసి ఎస్టిమేషన్ చేయమని ముఖ్యమంత్రికి ఆదేశించారు. అంటే కొన్ని థెఫ్ట్ చేస్తుంటారు, కొన్ని రోడ్లు లోడ్ వేస్తుంటారు. అవన్నీ ఎస్టిమేషన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ సీఎం గారితో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి ఏ విధంగా ముందుకు పోవాలి అనే దాంతో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్తో చర్చించారు. అంతేకాకుండా రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సినీ రంగ సమస్యలపై చర్చించడంతో పాటు సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించాలని పవన్ కళ్యాణ్ను కోరినట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్తో పాటు అల్లు అరవింద్, అశ్విని దత్తు, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ, భోగవల్లి ప్రసాద్, డిబిబి దానయ్య, సుప్రియ, ఎన్వి ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ తదితరులు పవన్ కళ్యాణ్ను కలిశారు. కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి నిర్మాతలు అభినందనలు తెలిపి గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు, టికెట్ ధరల వెసులుబాటు, థియేటర్ల సమస్యలపై పవన్తో చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. భేటీ అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ను సినీ పరిశ్రమ తరపున అభినందించినట్లు తెలిపారు. అందరం కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకున్నామని, సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించాలని పవన్ను కోరామని చెప్పారు. అన్ని అసోసియేషన్లు కలిసి వచ్చి సీఎం చంద్రబాబును అభినందిస్తామని చెప్పామన్నారు. త్వరలోనే అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పినట్లు తెలిపారు. త్వరలో సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలపై సీఎంతో చర్చిస్తామని చెప్పారు. పరిశ్రమకు చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు అనేది తమకు చాలా చిన్న విషయమన్నారు. సీఎంను కలిసినప్పుడు వినతిపత్రం రూపంలో తమ సమస్యలు తెలియజేస్తామన్నారు. ఆ పని మీద వచ్చాం, చాలా మనస్ఫూర్తిగా మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు, మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. ఇండస్ట్రీలో విషయాలు మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే వారికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్లు అందించడమే కాకుండా మధ్యాహ్న భోజన పథకం పెట్టి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందజేస్తున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్లోని పటపట గోవిందరాజులు మున్సిపల్ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీతో కలిసి విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పిల్లలను బడికి పంపుతున్న విద్యార్థుల తల్లికి ఏడాదికి 15,000 రూపాయలు అందజేసి కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గతంలోనే ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మాణం చేయించారని అన్నారు. గతంలో ఒక్క టీచర్తోనే పాఠశాల మొత్తం నిర్వహించేవారని, కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీచర్ ఖాళీల భర్తీని చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారని చెప్పారు. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటి సంతకం కూడా మెగా డిఎస్సి ఫైల్ పైనే సంతకం చేశారని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పరంగా ఏ సహాయం కావాలన్నా తాను ముందుండి చేస్తానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. పెట్టి క్రమం తప్పకుండా ఆయన ఉద్యోగాలు తీసుకుని ప్రతి స్కూల్ కూడా సరిపడా ఉపాధ్యాయులు ఇచ్చిన సందర్భం కూడా నేను ఒకసారి గుర్తు చేస్తాను. ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు అంటే పిల్లల ఎడల ఆయనకున్న అవగాహన,
దాని ఉద్దేశం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు ఆ పిల్లలు వాటిని సద్వినియోగపరుచుకుని మంచి భవిష్యత్తు పొంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా చక్కటి విధానంలో చక్కటి భవిష్యత్తు కల్పించే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చక్కగా రెస్ట్ తీసుకునే విధంగా వీళ్ళ ద్వారా వాళ్ళు ఆర్థికంగా లాభం పొందే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా పిల్లల మీద ఉంది. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు కూడా విజయవాడలోనే కాకుండా జిల్లాలోనే ర్యాంకులు సంపాదించే స్థితిగా పిల్లల్ని తరబిదిస్తున్నందుకు ప్రతి హెచ్ఎం గారితో వారి యొక్క టీం అయిన ఉపాధ్యాయులు మనస్ఫూర్తిగా వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేస్తూ ఇలా స్కూల్స్ మీకు ఈ స్కూల్కి ప్రత్యేకంగా ఏ అవసరం ఉన్నా ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ఒక వ్యక్తిగత సాయంగా కానీ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు. అనంతరం మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ గోవిందరాజుల స్కూల్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు చాలామంది వివిధ రంగాల్లో పెద్ద స్థాయికి చేరుకున్నారని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్లో ఈ స్కూల్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు కూడా చాలా మంచి గుర్తింపు ఉందని, భవిష్యత్తులో కూడా ఈ స్కూల్కు మరింత గుర్తింపును విద్యార్థులు ఉపాధ్యాయులు తీసుకురావాలని కోరారు. నా సొంత డబ్బులతో బయటకి ఇప్పించి దీన్ని ఆ రోజున ఇక్కడ శంకుస్థాపన చేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మేయర్ వెంకటేశ్వరరావు గారు నెట్టం రఘురాం గారు కానీ మరి అందరూ వచ్చి ఈ యొక్క స్కూల్ ప్రత్యేకత ప్లాను తర్వాత కట్టినా కూడా చాలామంది స్కూల్ మెచ్చుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చదివినటువంటి విద్యార్థులు కూడా చాలా ఎంతో ఉపయోగపడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ స్కూల్ను చూసి మురిసిపోతారు. అలాగే ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలా పైకి వెళ్ళారు. రానున్న కాలంలో కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్కూలు పేరుని రానున్న కాలంలో కూడా ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్న స్కూల్లో కల్లా మంచి పేరు దీనికే ఉందని చెబుతూ నగరపాలక సంస్థలో కూడా ఫస్ట్ ఆ రోజున వచ్చినటువంటి స్కూల్ కూడా ఇదే కనుక గతంలో కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ దీన్ని నిలబెట్టాలని కోరుకుంటూ సెలవు. విద్యా వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. నాడు నేడు పేరుతో కోట్ల రూపాయల సొమ్ము కాజేశారని ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట దేవినేని వెంకటరమణ హైస్కూల్లో విద్యార్థులకు విద్యా కిట్లను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా తమ ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థికి విద్యా కిట్లను అందచేయటం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలను ప్రభుత్వం తమ సొంత పిల్లల్లా చూసుకుంటుందని చెప్పారు. విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని స్పష్టం చేశారు. యూనిఫామ్, బుక్స్, నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్స్, షూస్ విద్యా కిట్ల ద్వారా అందచేస్తున్నామని, అలానే మధ్యాహ్న సమయంలో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందచేస్తున్నట్లు వెల్లడించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. నాడు నేడు పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కనీస సదుపాయాలు లేని పరిస్థితి కొన్ని పాఠశాలల్లో ఉందని, మరలా విద్యా వ్యవస్థకి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలందరికీ కూడా విద్యా కిట్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ స్కూల్స్లో చదువుకునే పిల్లలకి తమ సొంత పిల్లల్లాగా ఈ ప్రభుత్వం చూసుకుంటా ఉంది. వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉంది. వాళ్ళకు యూనిఫామ్లకి బట్టలు కుట్టించుకోవడానికి బట్టలు ఇచ్చి యూనిఫామ్ కుట్టించుకోవడానికి బట్టలు ఇస్తున్నాం, చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, రాసుకోవడానికి నోట్ బుక్స్ ఇస్తున్నాం, పెట్టుకోవడానికి స్కూల్ బ్యాగ్ ఇస్తున్నాం. అలాగే స్కూల్కి నడిచేటప్పుడు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి షూస్ కూడా పెట్టి మధ్యాహ్నం పూట పౌష్టికాహారం కూడా స్కూల్స్లోనే ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్ని మా సొంత పిల్లల్లాగా చదువు చెప్తున్న విద్యార్థులు కానీ స్కూలు టీచర్లు కానీ అందరూ కూడా చక్కని వాతావరణం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంతేకాదు, గత 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. నాడు నేడు పేరుతో డబ్బులు కొట్టేశారు, అవినీతి చేశారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నాయకులు కొట్టేటి హనుమంతరావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఇంకా బుద్ధి రాలేదన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరాచకాలు సృష్టించిన రోజా, అంబటి రాంబాబు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవనంలో పార్లమెంటు కార్యదర్శి మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ టూరిజం శాఖ మంత్రిగా రోజా రుషికొండ ప్యాలెస్లో కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు రుషికొండ ప్యాలెస్ నిర్మాణంలో జరిగిన కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల డిఫాల్టర్ లిస్టులో ఉన్న రోజా అన్ని కోట్లు ఎలా సంపాదించిందో సమాధానం చెప్పాలన్నారు. గజ దొంగ జగన్ నాయకత్వంలో ఈ మాజీ మంత్రులంతా దొంగల ముఠాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని తెలిపారు. వీళ్ల తప్పులు ఎక్కడ బయటపడతాయోననే భయంతో సీఎం చంద్రబాబుపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. అవాస్తవాలతో ఎదురుదాడి చేయడానికి సిగ్గుండాలన్నారు. రెడ్ బుక్లో అవినీతి అధికారుల పేర్లు మాత్రమే ఉన్నాయని, తెలుగుదేశం పార్టీపై బురద జల్లే కార్యక్రమం మానుకోవాలన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఒక గజ దొంగ అయితే మీరందరూ కూడా దొంగల ముఠాగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాహం తీరలేక మీరు చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారిపై అలజలు సృష్టిస్తున్నాడు. అప్పుడే గొడవలు మొదలయ్యని చెప్తున్నారే. మీ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ 5.5 ఏళ్ల కాలంలో ఎన్ని అరాచకాలు సృష్టించారు. రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా జరగని గొడవలు ఈ రాష్ట్రంలోని అక్రమాలు కానీ, భూదందాలు కానీ, దోపిడీలు కానీ, మానవభంగాలు కానీ, హత్యలు కానీ ఎన్ని జరిగిన కొక్కోలంగా ఉన్నాయి. మీరు ఆ రాష్ట్ర శాంతి భద్రతల గురించి మాట్లాడేది. ఇవాళ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, రోజా గారు అంటున్నారు ప్రజాస్వామ్యం అని ఒక పదం. ప్రజాస్వామ్యం అన్నది ఇవాళ గుర్తుకొచ్చిందా? మరి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అని అంటున్నారు. ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది? రెడ్ బుక్లో ఉన్న పేర్లేంటి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో సివిల్ సర్వీస్ ఆఫీసర్లు ఎవరైతే హయ్యర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి స్వామి భక్తిగా, అతి ప్రేమ భక్తిగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాను దోచుకోవడే కాకుండా రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రధాన పాత్ర వహించిన అధికారుల పేర్లు అందులో ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ విద్యా బోధనలో చెన్నై సమృత సంస్థ అగ్రగామిగా ఉందని చెన్నై సమృత గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ భూమినాథన్ తెలిపారు. సాంకేతిక ఆవిష్కరణలో అత్యంత వేగంగా ప్రపంచం నింగిలోకి దూసుకెళ్తున్న తరుణంలో తాము విద్యా బోధనలో అనేక మార్పులకు శ్రీకారం చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే మా విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి వైమానిక రంగ విద్యను కూడా ప్రవేశపెడుతున్నామన్నారు. తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ హీరోయిన్ శ్రీలీల వ్యవహరిస్తుందని చెప్పారు. విజయవాడ లబ్బీపేటలో గ్రాండ్ విజయవాడ బై జిఆర్టీ హోటల్లో చెన్నై అమిత గ్రూప్ విద్యా సంస్థ చైర్మన్ భూమినాథన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా చెన్నై ప్రధాన కేంద్రంగా బెంగళూరు, హైదరాబాద్, ఖైరతాబాద్ మరియు విజయవాడలో ఉన్న తమ కాలేజీలో వేలాది మంది విద్యార్థులకు అత్యంత నాణ్యత ప్రమాణాలతో కూడిన హోటల్ మేనేజ్మెంట్ మరియు హాస్పిటాలిటీ కోర్సులను బోధిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం నుండి వైమానిక రంగ విద్యను కూడా ప్రవేశపెడుతున్నామన్నారు. అందుకోసం అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విలువలతో అత్యంత ఆధునిక ప్రమాణాలు కలిగిన మలేషియాకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ కళాశాలతోనూ మరియు హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యను అందిస్తున్న సింగపూర్కు చెందిన బిర్మింగ్హామ్ అకాడమీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ ఒప్పందాల ద్వారా తమ కళాశాలలో చదివే విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు అనుభవపూర్వక అభ్యాసం పొందుతూ ప్రతి నెలా తగిన పారితోషికాన్ని పొందుతున్నారన్నారు. తమ సంస్థలో హాస్పిటాలిటీ మరియు హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అనేక సంస్థల్లో వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. చెన్నై అమిత అందిస్తున్న బోధనలు మరియు ఉపాధి అవకాశాలు మరింతగా విస్తరించాలని ప్రచారకర్తగా నేటి వర్తమాన హీరోయిన్ శ్రీలీలను నియమించడం జరిగిందని చెప్పారు. శ్రీలీలతో రూపొందించిన ఓ వీడియోను ఆవిష్కరించి ప్రదర్శించారు. అనంతరం హయత్ ప్యాలెస్ హోటల్ గన్నవరం విమానాశ్రయం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎమ్మెల్కే రెడ్డి మాట్లాడుతూ విమానయాన పరిశ్రమలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విమానయాన రంగంలో సమర్థవంతమైన మానవ వనరుల కోసం డిమాండ్ పెరుగుతోందన్నారు. అనంతరం హయత్ ప్యాలెస్ హోటల్ మేనేజర్ మిస్టర్ కమల్దీప్ శర్మ మాట్లాడుతూ చెన్నై అమిత విద్యార్థులు తమ అనేక హోటల్స్లో ఉన్నారని వివరించారు. యుఎస్ఏలోని హయత్ రీజెన్సీలో నెలకు 1.85 లక్షల జీతంతో ఇటీవలి చెన్నై అమిత విద్యార్థి జమాల్పూర్ ప్రశాంత్ను ప్రత్యేకంగా అభినందించారు. హ్యాపీ ఈవినింగ్.
Warm welcome from Chennai Samriddha. I am Bhuminathan, Chairman of Chennai Samriddha Group of Institution. Today we proudly announce Sri Leela as our brand ambassador for Aviation and Hotel Management Group. You know very well, Sri Leela is one of the sensational South India heroine. From today onwards, our brand ambassador for Aviation and Hotel Management. It is our proud moment. Why? Because already Chennai Samriddha placed more than 25,000 students across the globe. It is a historical report, historical achievement in Chennai Samriddha compared to all other institutions. Trained manpower, with talented manpower, industry, aviation industry lo chala avasram. So దానికి తగ్గట్టుగా ఈ సార్ చెప్పినట్టుగా ఎన్నో గోల్డ్ మెడల్స్ విన్ అయిన చెన్నై సమృద్ధ విజయవాడ బ్రాంచ్ నుంచి స్కిల్డ్ మ్యాన్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్కు చెందిన స్టూడెంట్స్కి ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలోకి రావాలంటే పిల్లలు కొంచెం భయపడతారు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ ఉంటాయో ఉండవో, మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత మనకు జాబ్స్ వస్తాయో రావో, ఇందులో జాబ్ రాకపోతే మళ్ళీ వేరే దానికి అప్లై చేసుకోగలమో లేదో అన్న ఉద్దేశంతో చాలామంది హెసిటేట్ చేస్తుంటారు. కానీ ఇట్ ఈస్ నో డౌట్, if a student is trained in a good institute, definitely they are going to get educated, trained minds, young minds to join and become industry leaders in future. So I am really happy to see the development that they have really shared with us, and the kind of MOUs that they have gotten into, which is going to bring very, very good quality education for people who are so far not exposed to that kind of thing, whether it's here or in Chennai or Bengaluru or Hyderabad. That kind of an education thought is extremely good, and I'm really wishing them very well to grow further into other cities also and help a lot of students to come up and do well in their careers. బెంగళూరులో జరిగిన సీకా కాంపిటీషన్స్లో మన స్టూడెంట్స్ అయిన బసంత్ కుమార్ సేన లైవ్ కుకింగ్ సెషన్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్ ఇలా ఇచ్చారు. అండ్ ఫ్యాకల్టీస్ కూడా ఇక్కడ ఏంటంటే స్పెషల్ కేరింగ్ ఇచ్చారు. షెఫ్ సాయి సార్ కానీ, షెఫ్ బాలాజీ సార్ కానీ, వీళ్ళకి ఒక స్పెషల్ కేరింగ్ అనేది ఇచ్చారు. అట్ ద సేమ్ టైం Chennai Samriddha, it's an international institute of hotel management. Now Chennai Samriddha is a group of institutions. So elaithe hospitality and hotel management lo elaithe skills course ni ichi students ni pampincharo, now we are entering into the aviation academy. So daniki sambandhinchi Sri Leela manandariki telusu, she is a South Indian sensational actress. Now she is for brand ambassador for Chennai. భారతదేశంలోని పేద మధ్యతరగతి విద్యార్థులకు మెడికల్ విద్య అందని ద్రాక్షగా మారిందని కథోలిక తిమోరెన్స్ యూనివర్సిటీ అడ్మిషన్ పాయింట్ డైరెక్టర్ రాజేష్ రాజశేఖర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో తిమోర్ లెస్ట్ దేశంలో మెడికల్ విద్యను అభ్యసించే వారికి ఉపకార వేతనం కూడా అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బందర్ రోడ్డులోని ఒక హోటల్లో తిమోర్ లెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2024 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేథోలిక్ తిమోరెన్స్ యూనివర్సిటీ అడ్మిషన్ పాయింట్ డైరెక్టర్ రాజేష్ రాజశేఖర్ మాట్లాడుతూ, దేశంలో నీట్ రాసిన విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యకు కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసిన పరిస్థితి నెలకొందన్నారు. తిమోర్ లెస్ట్ దేశంలో అతి తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేయవచ్చని తెలిపారు. ప్రముఖ దేశాలకు చెందిన ఫ్యాకల్టీలు ఉన్నారని వివరించారు. తిమోర్ లెస్ట్ దేశంలో 5 ఏళ్లు వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు మరో 5 ఏళ్లు తమ దేశంలో ఉంటే సిటిజన్షిప్ కూడా అందజేస్తామని ప్రకటించారు. మధ్యతరగతి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. So this country is going to be the next study destination for all the students who are seeking medical education in abroad, and in this launch event we have described about the features of the universities and the values of the country and about the NMC rules and regulations, everything. And this is the only country as of now which fulfills all the NMC regulations of 2021. And he is Mr. Raja Tangapan, the director, and along with Mr. Kethibaina Venkat. So we are really happy to inform you all about this university. Syllabus, the books, the teachers also from India, from Australia, from Cuba, from Philippines, and Timor-Leste will be teaching in the classroom. And this is going to be a very good opportunity for middle class students or lower middle class who are financially not don't have a proper financial background. So this is going to be a blessings for them, and we are happy that we have created or discovered such a place where the students can get the real education which is very much required as per the NMC Act in India. ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కానీ మంచి గవర్నమెంట్ హాస్పిటల్తో టైఅప్ అయ్యి ఈ కాలేజ్ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మేము ఎంబీబీఎస్ కాలం నెరవేరదు అనుకుంటారో అది నెరవేర్చడానికి
మేమందరం కలిసి ఈ తిమోర్ లెస్తే అనే కంట్రీని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళిన ప్రతి స్టూడెంట్ MBBS కంప్లీట్ చేసి విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇండియాలో ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు. సో ఇది మా ప్రామిస్. మీకు ఒకవేళ ఎవరికైనా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ మా దగ్గర అంత మనీ లేదు అని అనుకుంటే కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మేము ఇప్పించడం జరుగుతుంది. సో ఈ కంట్రీకి సంబంధించి ఇంకా మిగతా వివరాలన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారని, వాళ్ళ MBBS కళని నెరవేర్చుకుంటారని కోరుకుంటున్నాం. ఈ సమ్మిట్లో అడ్మిషన్ యారో సంస్థ ఫౌండర్ కేతుబోయిన వెంకట్, ఇండో తిమోర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రాజా తంగప్పన్, ట్రాన్స్కింగ్ మెడికల్ అకాడమీ డైరెక్టర్ రమేష్, ఫ్యూచర్ కేర్ గ్రూప్స్ డైరెక్టర్ మనోజ్ మాన్యతోడి తదితరులు పాల్గొన్నారు. ఏపీపీ DSU రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఈ నెల 29వ తారీఖున విజయవాడ నగరంలోని బాలోత్సవ భవన్లో నిర్వహిస్తున్నట్లు PDSU జాతీయ కన్వీనర్ రామకృష్ణ తెలియజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు 200 మంది పైచిలకు హాజరవుతారని అన్నారు. సభకు ప్రధాన వక్తగా లక్నో యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ హాజరవుతున్నారని వెల్లడించారు. పారదర్శకత లోపించడం కారణంగానే విద్యా వ్యవస్థ గాడి తప్పుతుందని, అనేక ప్రశ్నాపత్రాలు లీక్లు జరుగుతున్నాయని అన్నారు. రాశారో దానికి సంబంధించినటువంటి గ్రేస్ మార్కులు ప్రకటించినటువంటి 1500 మందికి మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా పరిశీలించాలి. అలాగే నీటు ఏదైతే లీక్కి సంబంధించినటువంటి CBI నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతోటి బాధ్యులైనటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది తూతూ మంత్రంగా జరిగేటువంటి ఎంక్వైరీ కాకుండా నిస్వార్థంగా ఎంక్వైరీ ప్రారంభించాలని చెప్పేసి అని కూడా నీటికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే నీటుని రద్దు చేసి రాష్ట్ర స్థాయిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం వల్ల పారదర్శకత ఉంటుందని చెప్పేసి అని భావిస్తూ ఉన్నాం. కార్పొరేట్ సెక్టార్లు ఈరోజు ప్రైవేట్ సెక్టార్లకి ఎక్కడా కూడా గుర్తింపు లేనటువంటి పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా అది ఈ రోజు కూడా కనీసం ఎంక్వైరీ చేసి అవి రద్దు చేసే పరిస్థితి ఎక్కడ కనబడతలేదు. కాబట్టి ఇవన్నీ వీటి మీద కూడా చర్చించడానికి PDS రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ముఖ్యమైనటువంటి విద్యార్థులు, అలాగే మేధావర్గాలు, ప్రజలు, అలాగే అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.